సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్లోనూ రేవంత్కు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దౌలతాబాద్ చౌరస్తాలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను బీఆర్ఎస్ స్థానిక నాయకులు దహనం చేశారు. శాసనసభ నుండి జగదీష్ రెడ్డి సస్పెన్షన్కు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. సభలో ప్రజల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని, అక్కస్తోనే బీఆర్ఎస్ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. సీఎం గారికి ఒక్కటే విన్నపిస్తున్నాం. నిన్న ఏదైతే అసెంబ్లీలో జగదీష్ అన్న రైతు బంధు వస్తలేదు, రైతు బీమా వస్తలేదు, కళ్యాణ లక్ష్మి తులం బంగారం వస్తలేదు, స్కూటీలు వస్తలేవు, 2500 స్కీములు వస్తలేవు అనే ఉద్దేశంతో అసెంబ్లీలో మాట్లాడితే నిండు అసెంబ్లీలో ఒక శాసనసభ్యుడు అయినటువంటి గుంటకంట జగదీష్ రెడ్డిని అసెంబ్లీ నుంచి వాకౌట్ చేయడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ ఉన్నటువంటి సస్పెండ్ చేయడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు కానీ ఇక్కడ ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ ఒక్కటే హెచ్చరిస్తున్నాం. తెలంగాణ సమస్యల కోసం, ప్రజల కోసం ప్రశ్నిస్తున్నటువంటి గుంటకంట జగదీష్ రెడ్డి అని వెంటనే మళ్ళీ అసెంబ్లీలకు స్వాగతించే విధంగా చేయాలని ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం గారి దిష్టిబొమ్మ తలబెట్టడం జరిగింది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, వెంటనే జగదీష్ రెడ్డిని మళ్ళా అసెంబ్లీలో కొనసాగే విధంగా ఈ రోజు